నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డపాటి వెంకట్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్ అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం. నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు మస్తాన్ హోటల్ నిర్వాహకులు ఎస్కే మీరావలి తనీలు షేక్ జహీర్ల పుట్టినరోజు పురస్కరించుకొని ఒంగోలు శివం శరణాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ. మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. బాలల్లో మాదక ద్రవ్యాల వినియోగం, వారి అక్రమ రవాణా కట్టడికి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఒంగోలు ప్రకాశం భవన్లో ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బయట పిల్లలతో పాటు విద్యా సంస్థల్లో ఉంటున్న వారు కూడా మారక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నట్లు సంఘటనలు చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. వసతి గృహాల్లోని పిల్లలు ప్రవర్తనను సంరక్షకులు నిశితంగా గమనిస్తుండాలని సూచించారు. ఎవరైనా విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వైద్యులు గుర్తిస్తే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వివరాలను అధికారులకు తెలపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి, ఏఎస్పీ శ్రీధర్రావు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. జనవరి 2023 తేదీన కలెక్టర్ మేడం గారికి టీడబ్ల్యూసీ మెంబర్ మరియు హాజరైన జనవరి 2023 సార్ ఐడియా ట్రై చేసి మంచి ఎక్కడ పబ్లిక్ ఎక్కువగా ఈ డ్రగ్స్ యూజ్ జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లలు కూడా మనకి 11 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు సిసిఎస్, ఈ సిసిఎస్ లో బాయ్స్ హోమ్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ మనం ఎటువంటిది లింక్డ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హాస్టల్స్ లో కూడా జంక్ వార్డెన్ కూడా తీసుకొని తాగడం వల్ల ఈ పిల్లలు కూడా ఎడిక్ట్ అయిపోయారు. అట్లా కమిషన్ కూడా చాలా కాలేజెస్ లో స్కూల్స్ లో కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా విస్తృతంగా దాంతో తీసుకుంటున్నారు పిల్లలు. ఎడిక్షన్ సెంటర్ పంపిస్తున్నాము. తర్వాత కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ స్కూల్ ఐడెంటిఫై చేశారు. మన జిల్లాలో ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు తాగుతున్నారు అనేది కూడా మా నోటీస్లోకి వచ్చింది. అటువంటి పిల్లల్ని ఏం చేశారు? చేయడం ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ స్కూల్ లెవెల్లోనే జరుగుతుంది. వాళ్ళ ఇంటిలో ఉంటే వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్తారు. Prevention of drugs and substance abuse among children and illicit trafficking. So ee roju jarugutunna ee meeting AP State Commission for the Protection of Child Rights member Srimati Padmavati gariki tarvata ikkada child welfare committee January month oka joint action plan petti ela pillal madhyalo చిల్డ్రన్ మధ్యలో ఈ సబ్స్టెన్స్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ ని ప్రివెంట్ చేయాలి, ఎటువంటి మెషర్స్ తీసుకోవాలని ఒక మీటింగ్ జనవరి మంత్ పెట్టడం జరిగింది. సో దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాన్ని ఈ 6 months అయింది. ఈ 6 months లో ఎటువంటి మెషర్స్ మీ డిపార్ట్మెంట్ తరఫున మీరు చేశారు దానికి రివ్యూ ఈ రోజు జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో అలాగే మనకి గవర్నర్ వాటూరు ఎర్రకొండపాలెం వీటి నుంచి కూడా డ్రగ్ అబ్యూస్ అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఏమేమి పాయింట్స్ పెట్టారు, డీ అడిక్షన్ సెంటర్స్ ఏం పెట్టారు, కౌన్సిలింగ్ కూడా ఎంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చారు,
వాళ్ళకి సంబంధించి ప్రికాషనరీ మెజర్స్ అండ్ టేక్ ప్రివెన్షన్ ఆఫ్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద ఏమేమి చేశారు? లో రెవరీ క్లబ్స్ ఎవరు కాన్సన్ట్రేట్ చేశారా లేదా ఎవరు చూస్తారు మీ డిపార్ట్మెంట్ నుంచి? మానిటరింగ్ ఆఫీసర్ మనకి ఏఎంఓ పెట్టాం మేడం. ఎవరు? ఏఎంఓ అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ ఇచ్చాం మేడం. ఎస్ఎస్ఏలో చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ప్రకారం 2067 అసలు ఉందా లేదా? కమ్యూనికేట్ చేసాము. ట్రాన్స్లేషన్ అయినట్టుగా ఫుల్ 20 మెంబర్స్ లిస్ట్ ఇంకా రక్షిస్తున్నాం. మరి ఎలా ఈ డేటా స్టూడెంట్స్ అంటే క్లాస్ లో స్టూడెంట్స్ డిఓ గారు యూ హ్యావ్ టు లుక్ ఇంటు దిస్. మీరు డేటా ఇచ్చారు కాబట్టి వెదర్ ద డేటా ఈస్ ప్రొవైడెడ్ సరైన తప్పు డేటా ఇచ్చారు. యూ హ్యావ్ టు వెరిఫై. యూ హ్యావ్ టు విజిట్ ద స్కూల్స్. యూ హ్యావ్ టు మానిటర్ యువర్ ఎంఈఓస్ ఆర్ ఏఎంఓస్. ఎవరికి ఈ డేటా అంటే ఈ క్లబ్స్ కాన్సన్ట్రేట్ చేయడానికి ఇన్ఛార్జ్ ఇచ్చారో వెదర్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ ఆర్ నాట్ యూ హ్యావ్ టు మానిటర్. అసలు ఎట్ ఆఫ్ ద మీరు ఇక్కడ చెప్తున్నారంటే పీడిఐసిడిఎస్ చేస్తారని మానిటర్. ఫస్ట్ థింగ్. రెండోది మీకు నంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ మన డిస్ట్రిక్ట్ లో ఉన్నవి 545. దాంట్లో ప్రైమరీ క్లబ్స్ 445 లో కాన్సన్ట్రేట్ చేసినట్టు డేటా ఇచ్చారు. అలా చేస్తారు, అలాగే ఉంటారు. వాటిని మెజర్స్ ఏమేమి తీసుకున్నారు డిపార్ట్మెంట్స్? ఎవ్రీ 3 months ఒకసారి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడము, అట్లానే ఎంతమంది మనం ఐడెంటిఫై చేసాము, ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఎన్ని ఇచ్చాము, అలాగే కాలేజెస్ లో ఎంతమందిని ట్రేస్ అవుట్ చేశారు, రికార్డింగ్ టు ద ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా వాళ్ళు ఎంతమందిని ఇంటర్మీడియట్ పిల్లలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డ్రగ్ అబ్యూస్ కానివ్వండి, నార్కోటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది కూడా డేటా అనేటువంటిది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ ఇండియా మొత్తం కూడా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ 26 జిల్లాల్లో కూడా ఆల్రెడీ కమిషన్ మొత్తం కూడా రివ్యూ జరుగుతుంది. అలాగే సమావేశాలను కండక్ట్ చేయడం, అలాగే ఎంతమందిని మనము ట్రేస్ అవుట్ చేస్తాము చిల్డ్రన్ని, అసలు ఎంతమంది పిల్లల్ని డీఅడిక్షన్ సెంటర్ కి పంపించాము, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని అవగాహన సదస్సులు కండక్ట్ చేశారు, అలాగే 100 meters దూరంలో ఉన్నటువంటి షాప్స్ ఇన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఒంగోలులోనే నియర్ విజేత స్కూల్స్ ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ సెంటర్ లో దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆ రోజు కూడా మనం కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేశాము. కానీ ఎన్నిసార్లు జరిగినాయి? ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్నిసార్లు కండక్ట్ చేస్తున్నారు? అలాగే మీరు రాసుకోండమ్మా, ప్రతిసారి అదే అవుతా ఉంది రిపీటెడ్ గా. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు ఎస్ఎంసీ మీటింగ్స్ జరిగినాయి, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఎస్ఎంసీ మీటింగ్స్ ఎన్ని జరిగినాయి, పేరెంట్స్ మీ నోటీస్ లో ఏం పెట్టారు? దాని మీద గౌరవ మెంబర్ గారు మరియు కలెక్టర్ మేడం గారు కూడా సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ మేడం. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొడ్డపాటి వెంకట్ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ అన్నా క్యాంటీన్ వద్ద ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద బొడ్డపాటి వెంకట్ మిత్రుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా బొడ్డపాటి వెంకట్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి పలువురు టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ నందు నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అనుచరునిగా మరిన్ని ఉన్నత పదవులు బొడ్డపాటి వెంకట్ అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. బొడ్డపాటి వెంకట్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న పిల్లలాగా ఉన్నావు.
సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఫ్యామిలీ మెంబర్ అయిన బొడ్డపాటి వెంకట్, అలాగే తెలుగుదేశం టౌన్ ఉపాధ్యక్షులు సోదరుడు బొడ్డపాటి వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఇలా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే మరెన్నో ఉన్నత పదవులు ఇది చేయాలని చెప్పేసి, ఇంకా మంచి ఉదవ పదవుల్లో చూడాలి వెంకట్నని మేము ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు మా ట్రస్ట్ తరఫున, పార్టీ తరఫున. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నగర పార్టీ ఉపాధ్యక్షులు బొడ్డపాటి వెంకట్ గారు ఈరోజు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎంతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పేదల మధ్య అన్నా క్యాంటీన్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాలమిత్రుడు, మా నగర కమిటీ ఉపాధ్యక్షుడు, మా అల్లుడు బొడ్డపాటి వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు. వెంకట్ ఇంకా మరెన్నో పుట్టినరోజులు చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకా వెంకట్ తెలుగుదేశం పార్టీకి తన సేవలు ముందు ఇంకా మంచి మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మా వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా బోడపాటి వెంకట్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. టౌన్ ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. ఈ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మంచి పదవులను అధిరోహరించి మంచి స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లో అతని పుట్టినరోజు సందర్భంగా
పేదలకి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడే కేక్ కటింగ్ చేసి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వెంకట గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ యువ నాయకుడు మా సూర్యశ్రీ ట్రస్ట్ టీం మెంబరు మిత్రుడు వెంకటేష్ సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఎంతో పరిణామం, 10 మందికి ఆదర్శం. ఇవాళ కొన్ని వందల మంది పేదలకి అన్నం పెట్టి కడుపు నింపి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ తరపున, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు, మస్తాన్ హోటల్ నిర్వాహకులు ఎస్కే మీరావలి తనయులు షేక్ జహీద్ జహీర్ల పుట్టినరోజు పురస్కరించుకుని ఒంగోలు శివం శరణాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ ప్రాంగణంలో షేక్ జహీద్ జహీర్ల పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఒంగోలు నగరంలోని పేదలకు మరియు అన్నార్తులకు శివం మొబైల్ క్యాంటీన్ల ద్వారా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మస్తాన్ హోటల్ నిర్వాహకులు మీరావలిని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, షేక్ మస్తాన్ వలి, మస్తాన్, మురళి, మీరా మొయిద్దీన్, శివం ఫౌండేషన్ గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పెట్టాను ప్లేట్ కనెక్ట్
ప్రెసిడెంట్ పెట్టారు చూసి మామూలు తొందరగా అయిపోయింది. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారండి, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు. ప్రముఖ హోటల్ మస్తాన్ హోటల్ నెయ్యి ఇడ్లీ అనేది ఫేమస్ గల హోటలు. దాని అధినేత మీరావలి కుమారులు జాహీర్ ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక ప్రాంతంలో సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులు జరుపుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రంలో పేదలందరికీ అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. రెండో భాగంగా ఒంగోలు నగరంలో మొబైల్ వాహనం ద్వారా 300 మంది అనాథలకు పేదలకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబంలో పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏదొచ్చినా ఆర్భాటాలు పోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుకొని 10 మందికి ఆదర్శంగా మీరావలి కుటుంబం నిలుస్తుంది. రాబోయే కాలంలో కూడా మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా 10 మందికి అన్నం పెట్టి 10 మందికి ఆర్థికంగా సాయం చేసి సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకుంటామని చెప్పడం అనేది మానవత్వతో కూడిన మంచి పనిని ఈరోజు మా శివం ఫౌండేషన్లో వాళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టినరోజులు ఈ యొక్క పెద్దల మధ్య పేదల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో ఆ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత చిత్రకాలు ఎదిగి 10 మందికి సాయం చేసి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా జాహీర్ల బర్త్డే సందర్భంగా ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం జరిగినది. బయట మొబైల్ వ్యాన్ ద్వారా కూడా అన్ని ఏరియాలు తిరిగి అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మాకు ఈ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి ఏదో కార్యక్రమం ఇలాంటి పేదలకి అన్నదానాలు కానీ లేకపోతే బుక్స్ స్కూల్లో ఇవ్వడం కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మా నూరు భాషా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మాధవి మీరావలి గారి ఇద్దరు కుమారుల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారి పిల్లలకు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. అలాగే మా ముస్లిం నూరు భాషా సంఘం పక్షాన కూడా మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. సాహెబ్ అండి, ట్రేడ్ సబ్ ఇన్స్పెక్టర్ని, జిల్లా నూరు భాషా సంఘానికి ప్రధాన కార్యదర్శిని. మస్తాన్ మాకు బంధువు అవుతాడు, వరుసగా అల్లుడు కూడా అవుతాడు. వాళ్ళ నాన్న మేము ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న బతికున్నప్పటి నుంచి కూడా సంఘంలో మేము జిల్లా స్థాయిలో అనేక కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళము. ముఖ్యంగా మీరావలి హోటల్, మస్తాన్ హోటల్ అనేది ఫేమస్. ఎట్లా ఫేమస్, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇతని పేరు మస్తాన్ హోటల్ అంటే నెయ్యి ఇడ్లీ అని బాగా ఫేమస్. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ, మురళీ మోహన్ కానీ, పెద్ద పెద్ద నాయకులు కానీ ఒంగోలు ఇస్తే ఆయన హోటల్లో ఇడ్లీ కానీ తింటుంటారు. వాళ్ళ కుమారులు ఇద్దరు జాహీర్ల యొక్క పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉంటాడు మస్తాను మీరావలి. ఈరోజు అదేవిధంగా ఈ శివ ఫౌండేషన్ తరఫున 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశాడు. ఊర్లో మొబైల్ వ్యాన్ లాగా ద్వారా కొంతమందికి 200 మందికి, ఇక్కడ 100 మందికి, దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. అందరిలాగా పెద్ద పెద్ద ఆర్భాటాలు బాకుండా పేదలకు అనాథలకు సేవలు చేస్తూ బాగా చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ కుమారులు ఇద్దరికి కూడా భవిష్యత్తు ఇలాంటి అనేక పుట్టినరోజులు చేసుకుని ఉన్నత స్థాయికి పోవాలి. ప్రకాశం జిల్లా ఖజానా శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 32 సంవత్సరాలుగా విశేష సేవలు అందించిన జల్లిపల్లి శ్రీనివాసరావు అభినందనీయులని పలువురు అతిథులు కొనియాడారు.
ప్రకాశం జిల్లా ఉప ఖజానా అధికారిగా బాధ్యతలు నిర్వహించి జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న జల్లిపల్లి శ్రీనివాసరావు పదవీ విరమణ అభినందన కార్యక్రమాన్ని ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి, ఉప ఖజానా అధికారి జల్లిపల్లి శ్రీనివాసరావు, సుభాష్ని దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పలువురు ఖజానా శాఖ ఉద్యోగులు, జల్లిపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఘన సత్కారం నిర్వహించారు. ఖజానా శాఖలో విశిష్ట సేవలు అందించి అందరి మన్ననలు పొంది సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మంచి మనిషి జల్లిపల్లి శ్రీనివాసరావు అని అభినందించారు. మేము ఇంకా 2 ఏళ్ళు ఎదురు చూడాలి ఆ రోజు కోసం. ఫోన్ చేయం, మీటింగ్ ఉన్నాయి, హెడ్ చెప్పం అంటే అహర్నిశం వెలుగుతుంది. ఆయన పెదవులపై ఆప్యాయతల చిరునవ్వు జల్లిపల్లి వారి వంశాద్రి చంద్రమ పూజ్య దంపతుల కమలమ్మ వెంకటస్వామిల పుణ్యఫల నవముల చతుర్థి సంతానమై ధన్యం చేసుకున్నావు నీ జీవిత గమ్యాన్ని. కమలమ్మ వెంకటస్వామి లీల జన్మనిచ్చి ధన్యం చేసుకుంది. లాయర్పేట ఒంగోలు విద్యాబుద్ధులతో తీర్చిదిద్దింది. పీవీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల బతుకుబాటు చూపింది. సిబిఆర్ శర్మ కళాశాల ఏ పూర్వ పుణ్యఫలము శుభగ్న పాలింగ్రాహి శ్రీమతి సుభాషిణితో కళాత్ర నేత్రుడిపై పృథ్వీరాజ్ శ్రావణీలకు జన్మనిచ్చావు. ఇష్టను కొడలిగా గిరిధర్ గోపాలను అల్లుడిగా పొందినావు. ఇతీష్ మేరా దిత్యలను పౌద్రాదులుగా పొందినావు. డిగ్రీ వేజెస్గా ఖజానా శాఖలో నాటాడు. జీవిత నందనోద్యాన వనానవో మొక్క, నిరంతర ఖజానా సేవలో ఎదిగావో ప్రక్క, ఉప ఖజానాధికారి అయ్యావు ఎంచెక్క. సత్తెనపల్లి మాతూరు ఒంగోలులో సేవలందించి అధికారుల హృదయాలలో సుస్థిర స్థానం పొందావు. సాటి వారికి ఎనలేని కృషి సరిపినావు. కోటి గుండెల ప్రతిస్పందనను క్రమంగా కట్టుకున్నావు. ప్రతి కృషికి ఔన్నత్యం వెనుక ఓ శ్రీమూర్తి దాగుందంటారు. మీ మాతాపితరుల శ్రమానుభవం, మీ సతీమణి చేసుకున్న పుణ్యఫలం, 62 వసంతాల మీ సేవ చూపించాలి మీకు మీ ఆదర్శాల త్రోవ. నిరంతర కృషికి మారుపేరు, నిరురామ చాకిరి మీ ఇంటి పేరు. పదవీ విరమణ మిమ్మల్ని మాకు దూరం చేసినా మర్చిపోకండి మాపై అనురాగాన్ని. కలకాలం గుర్తుంటాం మీ అభిమానాన్ని. అందుకోండి, మీకు ఇవే మా అభినందన. తీసుకోండి మహాంతో నిర్హంతో శతమానం భవతి ఘటాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. అంత గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి అందరూ. చప్పట్లు కొట్టదు. ఈ కరతాళ ధ్వనులు మోరమోరగాలి.
స్టాఫ్ ఘనంగా సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే ఓకే హలో ఈ సెక్షన్ ఎస్టీ ఈ సెక్షన్ వారు సన్మానిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే వాళ్ళు ఫోటోగ్రఫీ కూడా అర్థం సార్ ముందుగా మనం వెళ్ళినందు వల్ల ప్లీజ్ అయిపోయిన వాళ్ళ దగ్గర వెంటనే అయిపోయింది తోడదాం. అయిపోయిందా? ఓకే మీదే ఆల్రెడీ ఓకే 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 వీడియోస్ ఫొటోస్ ఓకే సన్మానిస్తున్నారు మొదలు మాస్టర్ అప్పటి మొదలు 2 నిమిషాలు అప్పటి ఏది అడవులు పడతాను సొంత వాళ్ళు సార్ వస్తున్నాం మేడం మీరు వాళ్ళతో పుట్టుగానే రక్త సంబంధికులు అటు ఉండండి మేడం అటు ఉండండి. ఓకే 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 ఏదైనా ఉపనం కావాలి కానీ చాలదండి మేడం. ఓకే ఓకే కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలో గల రవి హెచ్చరీను ఈతముక్కల గ్రామంలో రొయ్యల సాగును సింగరాయకొండలో గల దేవి సీ ఫుడ్స్ను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా సందర్శించి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియను రొయ్యల సాగును రొయ్యల ఎగుమతుల్లో భాగంగా చేపట్టనున్న ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీ తమీం అన్సారియా మత్స్యశాఖ అధికారులతో కలిసి కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలోని రవి హ్యాచరీను సందర్శించి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడంతో పాటు సీ వాటర్ రిజర్వాయర్ యూనిట్ను, ఫీడ్ యూనిట్ను, పవర్ యూనిట్ను, స్టోర్ రూమ్ తదితర విభాగాలను చూడడం జరిగింది. ఈ సందర్భంగా రవి హ్యాచరీ నిర్వాహకులు సుబ్బారెడ్డి రొయ్య పిల్లల ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వివిధ యూనిట్ల పనితీరును జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఈతముక్కల గ్రామ పరిధిలో చేపడుతున్న ఆక్వాకల్చర్ను పరిశీలించారు. రొయ్యలను సాగు చేస్తున్న ఆక్వా రైతులు సుబ్బారావుతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని రకాల రొయ్యల సాగు చేస్తున్నారు, ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, రొయ్య పిల్లలను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారని తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సింగరాయకొండలో గల దేవి సీ ఫుడ్స్ యూనిట్ను సందర్శించి రొయ్యల ఎగుమతుల్లో భాగంగా చేపట్టనున్న ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పీసెస్ తీసుకొని పీసీఆర్ టెస్ట్ చేస్తారు మేడం. ఈ పీస్ని తీసుకొని పాలీ చైన్ రిపోర్ట్ని టెస్ట్ చేస్తాం. దాంట్లో నీకు అన్ని వైరస్ ఉన్నాయా, వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్బి, ఎంటోపాంక్రైటిస్ వైరస్ రైతు ఇప్పుడు ప్రైవేట్లో కూడా రైతులకు ఇచ్చేస్తారు మేడం. శాంపుల్ ఇచ్చేసి అది 100 గ్రామ్స్, దీని డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. 100 గ్రామ్స్ వచ్చేది చిన్నవి ఉంటాయి, దాన్ని ఏమంటాం 100 కౌంట్ ఉంటుంది. 100 కౌంట్ 3 years బ్యాక్ ఓన్లీ న్యూట్రియంట్స్ ఫస్ట్ 7 days ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి.
మనం ఆపరేషన్ స్టార్టింగ్ డే 1 నుంచి అది మీకు ఆల్గే మాత్రం ఇది నాఫ్ లైన్ నుంచి జోయో స్టేషన్ ఫస్ట్ డే ఎప్పుడు నుంచి ఇది ఎంత అమౌంట్ 2800 అలా ట్రైన్ క్వాలిటీలో ఇబ్బంది అది హెవీ అయితే సిలిండర్ మాత్రం ఇప్పుడు కలిసి ఎంత బెడ్ 30 సో టైగర్ అంటే ఇక్కడ మీకు టైగర్ చారులు ఉంటాయి మేడం. సో దాన్ని టైగర్ వెరైటీ అంటారు. అది హై సెలెనిటీలో ఎక్కువ సర్వైవల్ అవుతుంది మేడం. దాన్ని అందుకని దీన్ని తీసుకొని వచ్చేసాను. దాదాపు 220 to 30 రూపీస్ ప్రైస్ కాస్ట్ వస్తుంది మేడం. అక్కడ నుంచి యాక్చువల్ నుంచి తెచ్చి ఇక్కడ 4 months చేసింది ఇలా ఉన్నాయి కాబట్టి చాలు. టైగర్ మొనోడా, ఇది మొనోడా ఎంత ఉంటుంది? ఇలా చూస్తే మనకు ఐడియా కనబడుతుంది టైగర్. అది తెచ్చిపోతే మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ లోపల మీకు సబ్సిడీ రాదు కదా ఎందుకు? 5 ఎకరాలు 10 ఎకరాలు ఇది అబౌట్ 20 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నట్టు మనకు లేదు. బిలో 10 ఎకర్స్ కేజీ 10 గ్రాములు లెక్క పాట కూడా కలర్ 10 గ్రాములు మేత వెళ్తున్నావు మేత తగ్గుతూ చేస్తాను మేత తగ్గి Forty days years.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంగోలు నగరంలో నిర్విరామంగా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ద్వారా పేదలకు నిత్యం అన్నదానం చేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు కొనియాడారు. ఒంగోలు నగరంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. బుధవారం నాడు అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఒంగోలు నగరంలో పేదలకు ప్రతిరోజు మంచి భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్న జడా బాలనాగేంద్రను అభినందించారు. అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సైడ్ రానే అనుకోకుండా అదైతే లాస్ట్లో కరెక్ట్. జాగ్రత్త పడేయకుండా మళ్ళీ దాన్ని డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం 14వ రోజుకు చేరుకుంది. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నా మిత్రులు సింగరాజు రాంబాబు గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నా స్నేహితులు ఆశి గారు, శ్రీను వీళ్ళందరూ వచ్చున్నారు. వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈరోజు వారి స్వహస్తాలతో పేదలందరికీ అన్నదానం చేసి ఈ రోజున మంచి భోజనాలు పెడుతున్నావు. ఇదే కంటిన్యూ చేయాలి. దీన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని రాంబాబు గారు నన్ను సూచించడం జరిగింది. వారి అనుచరుల్లో వారి మాటల్లో కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా నేను ప్రతినిత్యం అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శ స్ఫూర్తితో, నాగబాబు గారు అండతో, మనోహర్ గారు వీళ్ళందరూ తోడ్పాటుతో నేను ఈ కార్యక్రమం చేయదలుచుతున్నాను. వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈరోజు నా మిత్రుడైన కంటే సోదర సమానుడు, దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అన్నదమ్ములుగా మెలుగుతున్న నా సోదర సమానుడు, నా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మహానుభావురాలు పేదలకి ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఆమె కాదనకుండా అన్నం పెట్టేదని చెప్పి మనందరికీ తెలిసిన విషయం ఈ రాష్ట్రంలో. అలాంటి మహానుభావురాల పేరు మీద జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలుసు, ఆమె పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని ఇటీవల చిన్నపిల్లలకి స్కూల్స్లో ప్రవేశపెట్టబడిన వాస్తవం.
అయినప్పటికీ మిత్రుడు ఈ అన్నదాన ఈ చిన్నపిల్లలకి మధ్యాహ్న భోజన ప్రవేశ కార్యక్రమం రాకముందే ఎంతో వ్యయంతో కూడుకున్నప్పటికీ పెట్టే ముందు నన్ను అడిగినప్పుడు ఒక్కసారి ఆలోచించు, రోజుకి దాదాపుగా 300 నుంచి 400 మందికి అన్నదాన కార్యక్రమం అంటే 25 నుంచి 30,000 రూపాయలు ఎక్స్పెండిచర్ తేవాల్సి వస్తుంది. మనకున్న ఫైనాన్షియల్ పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమం చేయగలమో లేదో అని చెప్పి నేను చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని నేను నడుపుతాను, ఇబ్బందులు వచ్చినా సరే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నడుపుతానని చెప్పి దాదాపుగా 14 రోజుల నుండి అన్నదానం అంటాం కూడా తప్పిది. అన్నం ఆకలిగా ఉన్న అన్నోళ్ళకి పెళ్లిలో పెట్టినట్టు స్వీటుతో సహా భోజనం పెడుతున్న నా మిత్రుడు జడా బాలనేంద్రని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమం చేయటం అంటే ఏదో ఊరక పబ్లిసిటీ కోసమో మీడియా కోసం చేసేది కాదు. ఇది చాలా కష్టంతో వ్యయంతో ఆర్థిక సమస్యలతో కూడుకున్న కార్యక్రమం. ఇలాంటి బహుత్తర కార్యక్రమాన్ని నడుపుతున్న మిత్రుడు జడా బాలనేంద్ర భవిష్యత్తులో నా నుంచి ఎటువంటి సహకారాలు కావాలన్నా సరే ఖచ్చితంగా నేను అందిస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డపాటి వెంకట్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్ అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం. నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు మస్తాన్ హోటల్ నిర్వాహకులు ఎస్కే మీరావలి తనీలు షేక్ జహీర్ల పుట్టినరోజు పురస్కరించుకొని ఒంగోలు శివం శరణాలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.